కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. రిపబ్లిక్ డే జనవరి 26 ఈ వీడియో చేసే నాటికి ఇదంతా ఎందుకు అంటే, సాధారణంగా ఇండిపెండెన్స్ డే రోజు కానీ, రిపబ్లిక్ డే రోజు కానీ, లేకపోతే ఏదైనా నేషనల్ ఫెస్టివల్స్ కానీ, ప్రభుత్వ కార్యక్రమాలు కానీ, ప్రైవేట్ కార్యక్రమాలు కానీ జరిగినప్పుడు మనకు తరచుగా రెండు పాటలు వినిపిస్తుంటాయి. ఒకటి నేషనల్ యాంథమ్, రెండోది నేషనల్ సాంగ్. నేషనల్ యాంథమ్ అంటే ఏమిటి, నేషనల్ సాంగ్ అంటే ఏంటి, ఆ రెంటి మధ్య గల తేడా ఏంటి అనే విషయాన్ని మీతో చర్చించాలన్న ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. నేషనల్ యాంథమ్ను మనము జాతీయ గానము అంటాము, అట్లాగే నేషనల్ సాంగ్ని జాతీయ గీతము అంటాం. ఇప్పుడు క్లియర్గా మనం తెలుసుకుందాం. నేషనల్ యాంథమ్ అంటే జనగణమన అధినాయక జయహే. ఈ పాటను వ్రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్. 1911లో ఫస్ట్ టైము కాంగ్రెస్ సమావేశంలో ఈ పాటను తాను స్వయంగా పాడి వినిపించాడు. ఆ పాట అంతకుముందే 20 years బ్యాకే 1891లో రవీంద్రనాథ్ ఠాగూర్ వ్రాయడం జరిగింది. ఇది నేషనల్ యాంథమ్. రెండోది నేషనల్ సాంగ్. ఇది బంకిం చంద్ర చటర్జీ 1882లో వ్రాశాడు. అయితే 1886లో కాంగ్రెస్ పార్టీ సమావేశంలో వందే మాతరం అన్న పాటను బంకిం చంద్ర చటర్జీ వ్రాశాడు అని చెప్పాను కదా. ఆ పాటను పాడి అందరి చేత వినిపించింది, మెప్పు పొందింది మాత్రం రవీంద్రనాథ్ ఠాగూర్. దీన్ని మనం జాతీయ గీతము అంటాం. అయితే జాతీయ గీతానికి, జాతీయ గానానికి అంటే నేషనల్ సాంగ్కి, నేషనల్ యాంథమ్కి గల తేడా ఇంతే కాదు, ఇంకా చాలా ఉంది. నేషనల్ యాంథమ్ ఏమో భారతదేశం యొక్క భౌతిక భూస్వరూపాలు, పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, వివిధ రాష్ట్రాలు, వివిధ ప్రాంతాలు, వివిధ భాషలు, అంటే ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం యొక్క స్వరూపము ఈ పాటలో మనకు తెలుస్తుంది నేషనల్ యాంథమ్లో. నేషనల్ సాంగ్, జాతీయ గీతం ఏదైతే ఉందో వందే మాతరం, అది భారతదేశం యొక్క గొప్పతనాన్ని, భారతదేశం యొక్క సమైక్యతను, భారతదేశం యొక్క సమగ్రతను, దేశభక్తిని, ప్రజల మధ్య ఐక్యతను పెంపొందింపజేసేటటువంటి సాంగ్. ముఖ్యంగా బెంగాల్ విభజన 1905 తర్వాత ఈ పాటకు ఎక్కువ ప్రాచుర్యము లభించింది వందే మాతరానికి. నిజంగా చెప్పాలంటే ఆ కాలంలో హిందువుల కంటే ఎక్కువ ముస్లింలు ఆ పాట పాడేవాళ్ళు చరిత్రకారుల ప్రకారంగా. ఆ క్రీమ్ అంతా పోయింది, అది వేరే విషయం. అయితే నేషనల్ యాంథమ్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్, రాజ్యాంగ నిబద్ధత లభించింది. ఏంటంటే ఈ పాటను ఎట్లా పడితే అట్లా పాడడానికి వీలు లేదు, ట్యూన్స్ మార్చడానికి వీలు లేదు, లిరిక్స్ మార్చడానికి వీలు లేదు. ఈ పాటను 52 సెకండ్లలో పూర్తి చేయాలి తప్పనిసరిగా. ఇది రాజ్యాంగ నిబంధన. ఒకసారి అమితాబ్ బచ్చన్ 2020 క్రికెట్ మ్యాచ్లో ఈ పాటను 1 నిమిషమో 18 సెకండ్లలో పాడినందుకు పెద్ద ఇష్యూ అయింది. తర్వాత తాను క్షమాపణ చెప్పవలసి వచ్చింది. కానీ వందే మాతరంకు ఆ కాన్స్టిట్యూషనల్ బైండింగ్ లేదు. రకరకాల ట్యూన్స్లో పాడుతూ ఉన్నారు. ఇప్పటికైతే 3 ట్యూన్స్ అందుబాటులో ఉన్నాయి. లిరిక్స్ కూడా కొంత చేంజ్ చేసుకుంటారు. టైం లిమిట్ ఏమీ లేదు. కాబట్టి నేషనల్ యాంథమ్కి, నేషనల్ సాంగ్కి ఉన్న తేడా రిపబ్లిక్ డే సందర్భంగా ముందు పెద్దలు తెలుసుకోవాలి. అంటే తెలియదని కాదు, మళ్ళీ ఒకసారి గుర్తుకు చేయడము, పిల్లలకు తప్పనిసరిగా మనం గుర్తు చేయాలి. ఇక్కడ నేషనల్ యాంథమ్ గొప్పదా, నేషనల్ సాంగ్ గొప్పదా అన్న విషయం ముఖ్యం కాదు. ఈ రెండు కూడా దేశభక్తిని, సమైక్యతను, ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందింపజేయడానికి తప్పనిసరిగా దోహదం చేస్తాయి. కాబట్టి ఈ రెండు ఒకదానికొకటి కాంప్లిమెంటరీ, పోషకాలుగా పనిచేస్తాయి అని చెప్పేసి నా యొక్క ఉద్దేశం. కానీ ఫ్రీడమ్ స్ట్రగుల్ అప్పుడు వందే మాతరానికి ఎక్కువ ప్రాచుర్యము లభించింది. అప్పుడు ఈ మతము మాకు ఈ పాట పాడడానికి అడ్డు కాదు
అన్న భావన అన్ని మతాల్లో ఉండేది. అది క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, మరొక మతం కావచ్చు. ఇప్పుడైతే జాతీయ గీతం పాడాలన్నా, అట్లాగే నేషనల్ యాంథమ్ జాతీయ గానం పాడాలన్నా మా మత మనోభావాలు దెబ్బతింటాయి, మా మతం అభ్యంతరం చెప్తుంది, కాబట్టి ఇవి మేము పాడనవసరం లేదు అని చెప్పి కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటున్నాయి వివిధ రకాలైనటువంటి మైనారిటీ విద్యా సంస్థలు. వాటిని రకరకాల రాజకీయ పార్టీలు కూడా తమ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం అని చెప్పేసి ప్రోత్సహిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా దేశభక్తి, జాతీయ సమైక్యత, నేషనల్ ఇంటిగ్రేషన్ కంటే గొప్పది ఏదీ కాదు. ఆ విషయాన్ని ప్రజలు గమనించాలి. రాజకీయ పార్టీలు కూడా ఆ దిశలో ఆలోచన చేయాలి. అప్పుడే భారతదేశము మరింత దృఢంగా అభివృద్ధి. ఆ విషయాన్ని ప్రజలు గమనించాలి. రాజకీయ పార్టీలు కూడా ఆ దిశలో ఆలోచన చేయాలి. అప్పుడే భారతదేశము మరింత దృఢంగా అభివృద్ధి చెందుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో యొక్క సారాంశాన్ని, ఈ కాంటెంట్ మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మీ మిత్రులకు, మీ బంధువులకు, ముఖ్యంగా పిల్లలకు ఈ వీడియోని షేర్ చేయండి. ఈ కాంటెంట్ని షేర్ చేయండి. తద్వారా నేను మీకు మంచి వీడియోస్ చేయడానికి అవకాశము కల్పించిన వాడిని అవుతాను. జై హింద్, వందే మాతరం.